Hi everyone, welcome to our channel After School. This is Gayatri Patel, your physics ma'am. So guys, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఫిజిక్స్ లో మనందరికి రివిజన్ అయిపోయింది ఒకసారి. అండ్ మార్క్ టెస్ట్ లో స్కూల్లో కానీ బయట కానీ మార్క్ టెస్ట్లు, మోడల్ పేపర్స్ ఇవన్నీ ఇస్తూ ఉన్నారు, రైట్? బట్ స్టిల్ మళ్ళీ ఒక చాప్టర్కి వచ్చేసరికి బోర్డ్ ఎగ్జామ్స్ అనేసరికి ఒక భయం ఉంటుంది, రైట్? సో అట్లాంటిది ఏమీ అవసరం లేదు. బికాస్ మనం ఒక చాప్టర్ నుంచి ఏ సబ్జెక్ట్ అయినా ఏ చాప్టర్ తీసుకున్నా కూడా దాంట్లో ఫస్ట్ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని మనం ముందే కనుక కంప్లీట్ చేసినట్లయితే, అండ్ దాని తర్వాత మనం ఏ టైంలో అయినా ఏ క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చినా గానీ మనం అట్లీస్ట్ ఒక మినిమం 80% పేపర్ ని మనం అటెంప్ట్ చేయగలం, రైట్? సో అట్లాంటి బేసిక్ ప్రతి చాప్టర్ నుంచి ఉంటాయి. ఒకవేళ మీరు లాస్ట్ 10 years పేపర్స్ లేకపోతే ఒక 5 years పేపర్స్, అట్లీస్ట్ ఈ ఇయర్ ఇచ్చిన ఒక 10 మోడల్ పేపర్స్ ను చూసినా మీకు ఒక పర్టికులర్ చాప్టర్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అనే విషయం అయితే క్లియర్ గా తెలుస్తుంది. సో ఫస్ట్ ప్రయారిటీ బేసిస్ లో ఈ క్వశ్చన్స్ ని కంప్లీట్ చేసామా, ఈ టాపిక్స్ లో నుంచి వచ్చిన క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయగలమా అనేది ఒకసారి చూసుకోండి, రైట్? అండ్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి బేసిక్ గా 1 mark కి కానీ 2 marks కి కానీ 4 marks కి లాంగ్ ఆన్సర్స్ కి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. గాట్ ఇట్? సో షార్ట్ ఆన్సర్స్ లో మెయిన్ గా మనకి ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఇది ఏం జరుగుతుంది, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దిస్ అని ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యూజ్ అనే ఒక టాపిక్ ఉంది, రైట్? ఈ ఫ్యూజ్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ నుంచి ఈ ఫ్యూజ్ గురించి చదవకుండా అండ్ క్వశ్చన్ పేపర్ లో దీని గురించిన ఒక సింగిల్ బిట్ అయినా అట్లీస్ట్ పార్ట్ బి లో అయినా ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతారు, లేదంటే క్వశ్చన్ పేపర్ ఇన్కంప్లీట్ అయిపోతుంది. అంత ఇంపార్టెంట్ ఈ ఫ్యూజ్ అనేది. సో ఫ్యూజ్ గురించి ఎన్ని రకాలుగా క్వశ్చన్ అడగొచ్చు అని అంటే, సో ఫ్యూజ్ అనేది దేంతో తయారు చేస్తుంది, అసలు ఏంటి ఫ్యూజ్ అనేది? ఓకే, సో హై రెసిస్టెన్సా లేకపోతే లో రెసిస్టెన్స్ ఉంటుందా, లో మెల్టింగ్ పాయింట్ ఉంటుందా అనేది అడుగుతారు. ఓకే, సో ఫ్యూజ్ గురించి అడుగుతారు. అండ్ దాని రోల్ ఏంటి, ఓకే, అసలు ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం ఫ్యూజ్ ని? గాట్ ఇట్? అసలు ఈ ఫ్యూజ్ ని ఎట్లా కనెక్ట్ చేస్తాం? ఓకే, సిరీసా ప్యారలలా? సిరీస్ లో కనెక్ట్ చేస్తామా, ప్యారలల్ లో కనెక్ట్ చేస్తామా? అండ్ కనెక్ట్ చేస్తే ఏ వైర్ కి కనెక్ట్ చేస్తాం, లైవ్ వైరా లేకపోతే న్యూట్రల్ వైరా? రైట్, మీటర్ లో ఇది కనెక్ట్ చేస్తాం కదా. అండ్ ఎందుకు కనెక్ట్ చేయాలి, మనం దేని ప్రివెంట్ చేయడానికి కనెక్ట్ చేయాలి? ఒకవేళ మనం ఈ ఫ్యూజ్ ని సర్క్యూట్ లో కనెక్ట్ చేయకపోతే ఏమవుతుంది? సో ఇట్లాంటి క్వశ్చన్. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి డోంట్ యూస్ ఫ్యూజ్? ఓకే, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాయి. సో ఫ్యూజ్ గురించి ఇన్ని రకాల క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఏ క్వశ్చన్ వచ్చినా రాసేలాగా ఉండాలి. అండ్ ఇంకా ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే రెసిస్టెన్స్, మీరు సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ లో రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఫార్ములాస్ గుర్తున్నాయి కదా, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెసిస్టెన్స్ వాల్యూస్ ఇస్తారు అండ్ వోల్టేజ్ వాల్యూస్ ఇస్తారు, రైట్? మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కరెంట్ ని అడుగుతారు. లేదు, రెసిస్టెన్స్ అండ్ కరెంట్ ఇస్తారు, ఆర్ ఎల్స్ వీ నీడ్ టు ఫైండ్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో రెసిస్టెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఇటు షార్ట్ ఆన్స్ లో వెరీ షార్ట్ లో అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సారీ, ఇవి మనం డిస్కస్ చేసేవి వెరీ షార్ట్. గాట్ ఇట్? సో రెసిస్టెన్స్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఇవన్నీ న్యూమరికల్స్ లోనే ఉంటాయి. బికాస్ రెసిస్టెన్స్ అండ్ కరెంట్ ఇచ్చి వోల్టేజ్ ఎంత అని అడుగుతారు, ఆర్ ఎల్స్ రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్ ఇచ్చి కరెంట్ ఎంత అని అడుగుతారు. గాట్ ఇట్? ఆర్ ఎల్స్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఇస్తారు అండ్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ అయినా అడగొచ్చు, లేదంటే రెసిస్టెన్స్ ఒక బ్యాటరీలో ఒక రెసిస్టర్ లో ఉన్న రెసిస్టెన్స్ ఎంత అయినా అడగొచ్చు. ఇన్ని రకాలుగా ఇక్కడ నుంచి న్యూమరికల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దానికోసం మనకి లాస్ట్ కొన్ని ఎగ్జామ్స్ లో అడిగిన ఈ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దాం. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ గా ఒక క్వశ్చన్ అయితే చాలా సార్లు రిపీట్ అయింది. ఓకే, అదేంటంటే ఇక్కడ మనకి 3 రెసిస్టర్స్ ఇచ్చారు. ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్ ని కనెక్ట్ చేశారు. ఎట్లా కనెక్ట్ చేశారు? సిరీస్ లో కనెక్ట్ చేసి ఈ వీటిని ఒక బ్యాటరీకి అండ్ ఒక అమ్మీటర్ కి కనెక్ట్ చేశారు. ఫైన్. అండ్ ఈ వాల్యూస్ కూడా మనకి ఇస్తారు. ఫైన్, ఇది పాజిటివ్, ఇది నెగటివ్. అండ్ ఇక్కడ ఉన్న రెసిస్టర్ 3 రెసిస్టర్స్ కి ఏంటంటే ఇది 3 ohms అండ్ ఇది 5 ohms అండ్ ఇది 2 ohms. గాట్ ఇట్? అండ్ ఈ ఇచ్చిన వోల్టేజ్ ఏంటి, 1.5 volts.
ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ సర్క్యూట్‌లో ఉన్న కరెంట్ ఎంత అని అడగొచ్చు. లేదు అంటే ఇంకెట్లాంటి సర్క్యూట్ ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నుంచి ఇదొక రెసిస్టర్. గాట్ ఇట్. అండ్ ఈ రెసిస్టర్‌కి మనం సిరీస్‌లో ఎట్లాంటి రెసిస్టర్స్‌ని కనెక్ట్ చేస్తున్నాం? పారలెల్‌గా ఉన్న 2 రెసిస్టర్స్‌ని సిరీస్‌లో కనెక్ట్ చేస్తున్నాం ఫస్ట్ రెసిస్టర్‌కి. అండ్ దీని నుంచి కరెంట్ ఎట్లా ఫ్లో అవుతుంది? ఈ డైరెక్షన్‌లో ఫ్లో అవుతుంది. రైట్? అండ్ ఈచ్ రెసిస్టర్‌కి ఎంత ఆహ్, ఆహ్, రెసిస్టెన్స్ ఉంది? 2 ఓమ్స్, 2 ఓమ్స్, 2 ఓమ్స్. అండ్ ఈ కేస్‌లో మనల్ని ఏం అడుగుతారు? ఏం ఫైండ్ ఔట్ చేయమని అడగొచ్చు? సింపుల్‌గా కరెంట్ ఎంత? అండ్ పవర్ ఎంత? ఈ ప్రతి రెసిస్టెన్స్ నుంచి 18 వాట్స్ ఆఫ్ పవర్ అనేది యూజ్ చేస్తే కరెంట్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే. ఐని ఫైండ్ ఔట్ చేయాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి దీంట్లో అనంటే మనకి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ చూసుంటాం. రైట్? సో ఫ్యాక్టర్స్ ఏమేం ఫ్యాక్టర్స్ పైన ఈ రెసిస్టెన్స్ అనేది ఎఫెక్ట్ అయి ఉంటుంది అని అడుగుతారు. ఓకే. అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్. ఓకే. సింపుల్ గా 1 or 2 లైన్స్ లో రాసే క్వశ్చన్. అండ్ ఇంకొకటి రెసిస్టెన్స్ కి రెసిస్టివిటీకి తేడా ఏంటి? రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ. రెసిస్టివిటీ అంటే ఏం లేదు. అది ఈ తేడా గురించి మాట్లాడుకోవాలనుకుంటే రెసిస్టెన్స్ అనేది లెంత్ అండ్ ఏరియా పైన డిపెండ్ అవుతుంది. రెసిస్టివిటీ అనేది ఓన్లీ నేచర్ అండ్ టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది. గాట్ ఇట్. అండ్ వీటి యూనిట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ యూనిట్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫైన్. సో ఇవి మనకి రెసిస్టెన్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్. అండ్ ఇంకా మనకి ఈ దీంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే లాస్ ఉన్నాయి కదా. ఏమేం లాస్ ఉన్నాయి మనకి? ఫైన్. ఏమేం లాస్ ఉన్నాయి? ఓమ్స్ లా ఉంది. ఓకే. కిర్చాఫ్ లా ఉంది. కిర్చాఫ్ లాలో 2 లాస్ ఉన్నాయి. ఏంటి? జంక్షన్ లో ఒకటి, లూప్ లో ఒకటి. 2కి 2 చదువుకోండి. గాట్ ఇట్. అండ్ డెఫినేషన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఇందులో ఈఎంఎఫ్ అని గాని పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే. డెఫినేషన్స్ అనేవి కూడా 1 మార్క్ కి ఇంపార్టెంట్. ఫైన్. ఇవన్నీ కూడా వెరీ షార్ట్ ఆన్సర్ కిందికి వస్తాయి. అండ్ నౌ లెట్స్ డిస్కస్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ కి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఇవి హార్డ్లీ మనం ఎంతలో రాయాల్సి ఉంటుంది? 3 to 4 సెంటెన్స్ లో రాయాల్సి ఉంటుంది. గాట్ ఇట్. షార్ట్ ఆన్సర్. షార్ట్ ఆన్సర్ కి సింపుల్ గా దీంట్లో నుంచి పెద్దగా షార్ట్ ఆన్సర్ కి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే వెరీ లిమిటెడ్ టాపిక్స్ వస్తాయి. ఒకవేళ ఎలక్ట్రిక్ షాక్ మనకి ఎందుకు హ్యూమన్ బీయింగ్స్ కి ఎందుకు కొడుతుంది? అండ్ ఒక బర్డ్ వైర్ మీద కూర్చుంటే ఎందుకు కొట్టదు? ఓకే. ఎలక్ట్రిక్ షాక్ పైన. ఓకే. దీనిలోంచి 2 రకాలుగా అడుగుతారు. ఎందుకు బర్డ్స్ కి షాక్ కొట్టదు? ఓకే. బర్డ్స్ కేసులో ఎందుకు షాక్ కొట్టదు? హ్యూమన్స్ కి ఎందుకు కొడుతుంది? అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఎలక్ట్రిక్ షాక్ ఎట్లా వర్క్ అవుతుంది? ఎట్లా కొడుతుంది? ఓకే. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఫైన్. అండ్ ఇంకా ఏం అడగొచ్చు? మనకి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. రైట్? యాక్టివిటీస్ ఉన్నాయి. ఏమేమి యాక్టివిటీస్? ఓమ్స్ లా యాక్టివిటీ ఉంది. గాట్ ఇట్. సో వాటికి యాక్టివిటీస్ కి సంబంధించిన ఏదో ఒక అయితే లిస్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అయినా అడగొచ్చు. లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ అయినా అడగొచ్చు. ఓకే. సో కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నప్పుడు వాటికి మెటీరియల్స్ కానీ లేదంటే గ్రాఫ్ అయినా డ్రా చేయమనొచ్చు. ఆర్ ఎల్స్ అబ్జర్వేషన్ ఏంటి? లేదంటే ప్రొసీజర్ ఏంటి? ఇవి సింగిల్ గా అడుగుతారు. ఓకే. ఇవన్నీ కలిపి అడిగితే అది లాంగ్ ఆన్సర్ అవుతుంది. అట్లా అడగరు. ఓన్లీ ప్రొసీజర్ ఏంటి? ఈ వి బై ఓమ్స్ లో అయితే ఓమ్స్ లోని ప్రూవ్ చేసే ప్రొసీజర్ ఏంటి? ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ కి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి? ఓకే. అండ్ ఓమ్స్ లాలో ఓమిక్ కండక్టర్స్ అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్ కి సంబంధించిన గ్రాఫ్లు ఎట్లా ఉంటాయి? ఓకే. ఇట్లాంటివి అడుగుతారు. అండ్ సర్క్యూట్ ఇస్తారు. సర్క్యూట్ ఇచ్చి అంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చి సర్క్యూట్ అడగొచ్చు. లేదంటే సర్క్యూట్ ఇచ్చి దాంట్లో ఏదో సింబల్స్. ఓకే. కంప్లీట్ గా మీరు సర్క్యూట్స్ ని డ్రా చేయాలి. అండ్ ఇందాక చెప్పాను కదా న్యూమరికల్స్ వస్తాయి. ఇక్కడ కూడా న్యూమరికల్స్ వస్తాయి. ఫైన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సింబల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సింబల్స్ నేర్చుకోండి. ఎందుకంటే ఒకటేసారి ఒక సర్క్యూట్ నేమ్స్ ఇస్తాడు. రెసిస్టర్ అండ్ అమ్మీటర్, వోల్ట్ మీటర్, వీటికి ఇట్లాంటి వాటికి సర్క్యూట్ లో ఉన్న డయాగ్రామ్స్ సింబల్ డ్రా చేయండి అని అంటాడు. దానికి మినిమం టు మినిమం ఒక్కొక్క దానికి ఒక మార్క్ ఉంటుంది. అమ్మీటర్ డ్రా చేయమన్నారు, దానికి ఒక మార్క్. వోల్ట్ మీటర్ డ్రా చేయమన్నారు,
దానికి ఒక మార్క్, స్విచ్, బ్యాటరీ, వీటికి ఒక మార్క్, ఇట్లా ఉంటుంది. కాబట్టి సింబల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. గాట్ ఇట్. అండ్ దీని నుంచి మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అనే ఒక టాపిక్ ఉంది, రైట్? డ్రిఫ్ట్ వెలాసిటీ ఎందుకు ఇది గుర్తు చేస్తున్నాను షార్ట్ ఆన్సర్ లో అని అంటే, దీనికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఫైన్. సో బేసిక్ గా ఇట్లాంటి ట్రికీ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే, మనం డ్రిఫ్ట్ వెలాసిటీ పైన అంత ఫోకస్ చెయ్యం. కానీ ఇక్కడ వీళ్ళు మోడల్ పేపర్స్ చూసినా, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ చూసినా, ఫార్ములా అడిగి అందులో ఉన్న టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. దానికి 2 మార్క్స్. ఓకే, కాబట్టి ఇట్లాంటి ఫార్ములాస్ ని కూడా వదిలేకండి. ఇప్పుడు షార్ట్ ఆన్సర్స్ లో ఐ హోప్ మీకు ఇప్పటికి అన్ని అర్థమయ్యాయి అనుకుంటున్నాను, షార్ట్ ఆన్సర్స్ లో ఎట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు అని. అండ్ దీంట్లో అగైన్ ఇక్కడ కూడా మన ఫ్యూజ్ కి సంబంధించిన రోల్స్, అంటే ఫ్యూజ్ కి సంబంధించిన విషయాలని అడగొచ్చు. గాట్ ఇట్. ఇది కూడా ఒక రకమైన క్వశ్చనే. గాట్ ఇట్. సో ఇది షార్ట్ ఆన్సర్ కిందకి వచ్చే క్వశ్చన్స్. అండ్ నౌ లెట్స్ డిస్కస్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఐ నో యూ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, సో లాంగ్ ఆన్సర్స్ లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు? సింపుల్ రా, ఇక్కడ ఉన్న వాటిలలో మనకి యాక్టివిటీస్ ఉన్నాయా? రైట్. సో యాక్టివిటీస్ ఏమున్నాయో, ఒకటి ఓమ్స్ లా ఉంది. ఓకే, ఓమ్స్ లా స్టేట్మెంట్ అండ్ యాక్టివిటీ కంప్లీట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గాట్ ఇట్. అండ్ దెన్ రెసిస్టివిటీకి మనకి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రైట్? ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టివిటీ అని, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టివిటీ అని. సో అక్కడ మనకి 3 రెండు యాక్టివిటీస్ ఉన్నాయి. ఏంటది? ఆర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ ఎట్ కాన్స్టాంట్ ఏరియా అండ్ టెంపరేచర్. ఏరియా అండ్ టెంపరేచర్ ఇదొక కేసు, ఇదొక యాక్టివిటీ అడగొచ్చు. లేదంటే ఇంకొక యాక్టివిటీ, ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఎట్ కాన్స్టాంట్ లెంత్ అండ్ టెంపరేచర్. ఓకే, ఇది ఒక యాక్టివిటీ. రెసిస్టివిటీకి సంబంధించిన ఈ 2 యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్, డోంట్ నెగ్లెక్ట్. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఒక సర్క్యూట్ ఇచ్చి, వాట్ ఇట్, సర్క్యూట్ నుంచి లూప్ లో అని అప్లై చేయమంటారు. లూప్ లో అప్లికేషన్స్. ఓకే, లూప్ లో అని యూజ్ చేసి న్యూమరికల్ అయినా సాల్వ్ చేయమంటారు. ఓకే, ఇందాక మనం షార్ట్ ఆన్సర్స్ లో సర్క్యూట్ ఇచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటారు అన్నాం కదా, అట్లాగే ఇక్కడ లూప్ లో ఇచ్చి లూప్ ఏదైనా సర్క్యూట్ ఇచ్చి దాని నుంచి లూప్ లో అప్లై చేసి ఐదర్ వోల్టేజ్ కానీ లేకపోతే కరెంట్ కానీ సాల్వ్ చేయమంటారు. గాట్ ఇట్. ఇందులో మనకి టెక్స్ట్ బుక్ లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. అండ్ దీంట్లో ఏంటంటే కొన్ని డివైజెస్ ఇస్తారు. ఎట్లాంటి న్యూమరికల్ ఎట్లా వస్తుంది అని అంటే, మనకి పవర్ కన్సంప్షన్ చదువుకున్నాం కదా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 టీవీస్ అండ్ 4 ఫ్యాన్స్ అండ్ ఇట్లాంటి డివైజెస్ 8 గంటలు యూస్ చేసాం మనం, 8 hours, అండ్ ఇది 6 hours యూస్ చేసాం. అండ్ ఒక్కొక్క దానికి ఇంత వోల్టేజ్, ఇంత వాట్స్ ఆఫ్ పవర్ యూస్ చేస్తుంది, రైట్? అండ్ వీటన్నిటిని 30 days యూస్ చేసిన తర్వాత మనకు వచ్చే బిల్లు ఎంత, అండ్ బిల్లుకి ఒక యూనిట్ కి ఇన్ని యూనిట్స్ ఆఫ్ పవర్ కన్జ్యూమ్ చేసాం, అండ్ ఒక్క యూనిట్ కి 3 rupees, రైట్? అట్లాంటప్పుడు మొత్తం అమౌంట్ ఎంత, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి, రైట్? సో ఇట్లాంటి న్యూమరికల్స్ లాంగ్ ఆన్సర్స్ లో అడుగుతారు. గాట్ ఇట్. సో గైస్, ఇవి ఈ చాప్టర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన లాంగ్, అంటే ఫస్ట్ మీరు కవర్ చేయాల్సిన లాంగ్, షార్ట్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. గాట్ ఇట్. సో గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసే వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ బై గైస్.